హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యంని ఉడికించకుండా మనం ఇలాగ వడియాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. చాలా తెల్లగా, చాలా తొందరగా కూడా ఎండిపోతాయి. ఇది మనం ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎండ లేని వాళ్ళు, నాకైతే కొంచెం ఎండ ఉంటుంది అయినా కానీ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మనం సంవత్సరం పాటుని ఎలా చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి పెద్ద సగ్గుబియ్యమే తీసుకున్నాను, చిన్నవైనా తీసుకోవచ్చు. తీసుకుని ఒకసారి దీన్ని ఇలా కడిగిన తర్వాత చూడండి ఒక 2 కప్పులు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని నానబెట్టుకోండి. ఒక 5 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది తర్వాత ఒక 5 గంటల తర్వాత చూడండి ఎంత మంచిగా నానిపోయినాయో సగ్గుబియ్యం. చూసారా? ఇప్పుడు ఇది చిన్న గిన్నె అయిపోయింది కదా, దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటాను. చూడండి, దీన్ని మొత్తం దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకుని దీంట్లో ఒక 3 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. ఇలాగ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఇలాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత ఈ వాటర్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇలా వేసుకుని చూడండి ఎంత వేడిగా ఉన్నాయో వాటరు. వేసుకుని మూత పెట్టుకుని ఇది రాత్రి అంతా నాననివ్వాలి, ఒక 8 గంటలు. చూడండి 8 గంటల తర్వాత ఇంకా బాగా మంచిగా ఉడికిపోయినాయి. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయినాయో కదా. ఇప్పుడు దీన్ని మనము కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా ఆ వాటరే వేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలా మొత్తగా పేస్ట్ కింద చేసుకున్నాను. దీని అంతటిని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలింది ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. మీకు జీలకర్ర కావాలనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు. చూసారా? కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకసారి ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనము వడియాలు వేసేసుకోవడమే. ఇలా ఎప్పుడైనా సరే సగ్గుబియ్యంతో వడియాలు వేసినప్పుడు ఇలా కవర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. అదే మన క్లాత్ మీద వేసినట్టయితే అవి అంటుకుపోయినట్టు అయిపోతాయి. మనం వెనకాల తడిపి తీస్తే అవి అసలు రావు. చూడండి, ఇలాగా అన్ని వడియాలు ఇలా వేసుకోవడమే. ఇలాగా కవర్ మీద వేసుకోండి. మనం ఫ్యాన్ గాలికి పెట్టినా కానీ తొందరగా ఆరిపోతాయి. చూడండి, నాకు అంత ఎండ ఉండదు, కొంచెమే ఎండ ఉంటుంది. అయినా కానీ మంచిగా వడియాలు చక్కగా ఆరిపోయినాయి. ఇలా కవర్ మీద వేసుకోవడం వల్ల ఇలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా? ఇంకా కొంచెం ఆరలేదు. వీటిని మళ్ళీ రేపొద్దున ఎండలో పెట్టుకోవచ్చు. చూసారా? ఒక 4 గంటలకి ఎంత మంచిగా ఆరిపోయినాయో. వీటినన్నిటినీ ఇలాగా తీసేసుకోవడమే. ఇలాగా మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆరబెట్టుకున్నాం కదా, ఎంత క్రంచీగా అయిపోయినాయో. చూసారా? ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇవి ఇలాగా ఫ్రై చేసుకోవడమే. చూసారా? మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.